ఈరోజు అనుకోకుండా ఒక సంఘటన జరిగితే తను ఆర్దాంతాలు చేసుకుంటా ఇష్టానుసారంగా హరీష్ రావు కొద్దికి మాట్లాడతారు, కేటీఆర్ కొద్దికి మాట్లాడతారు, మా కవిత కొద్దికి మాట్లాడతారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బాధ్యత గల ప్రభుత్వం నడిపించినప్పుడు ప్రజల కష్టాలు వచ్చినప్పుడు అండగా ఉండి ఈరోజు ప్రతిపక్షంలో పోయిన తర్వాత ప్రభుత్వంలో మేము ఉన్నప్పుడు అనుకోని సంఘటనల విషయం మా మీద మాట్లాడితే మేము ఒప్పుకునే వాళ్ళం. ఎప్పుడు వాళ్ళు ఒకటే సింగిల్ పార్టీ ఎజెండా అండి. నేను శాసనసభ్యుడిగా చెప్తున్నా, వాళ్ళు అటువైపు ఏమనుకుంటారంటే ఎప్పుడు కూడా హరీష్ రావు, కేటీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటారంటే మేము అటు కూర్చున్న కుర్చీలలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఎట్లా కూర్చున్నారు, అవన్నీ మా కుర్చీలే, మా అధికారమే, ఎల్లకాలం మేము అధికారంలో ఉంటామని చెప్పి ఊహాగానంలో ఉన్నటువంటి వారి నాయకత్వం, వారి పార్టీ. ఈరోజు ఇటువంటి సందర్భం వస్తుందని కరడు కూడా వాళ్ళు ఊహించలే. ఇప్పుడు ఏమైపోయిందంటే అసెంబ్లీలో వారు ఊహించిన విధంగా ఓటమి ఎదురైంది. పార్లమెంట్లో ఎన్నికల లోపల వారి స్థానం ఓడిపోతే ఈయంత నలుగురు ఉండేవాళ్ళు, నలుగురు కూడా మా పార్టీలో ఉండకుండా అవుతారనే భయం కొద్దీ వాళ్ళు ఇలా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీలో ఉండలే. ఇలా అంత పెద్ద సంఘటన విషయం లోపల ఇలా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, జూపల్లి కృష్ణారావు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, యావత్తు మంత్రివర్గం సంబంధించినటువంటి ముఖ్య నాయకులు పెద్దలంతా అక్కడ 24/7 అక్కడ జరిగినటువంటి రిస్క్కి సంబంధించినటువంటి ఏదైతే బృందాలు వేరే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా అన్ని విధాల కేంద్రంతో మాట్లాడి, కేంద్రం ఉన్నటువంటి నిపుణులతో మాట్లాడి ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ సంఘటన జరిగిన సంఘటన లోపల ఆ వారిని ఏ విధంగా బయటికి తీసుకెళ్లే విషయం లోపల సుమారు 200 కోట్ల రూపాయల విలువ గల ఒక బోర్ను మొత్తం ముక్కలు చేసి బాడీలు తీసుకురావడం జరిగింది. అంటే ఆ విధంగా చిత్తశుద్ధితోనే ప్రభుత్వం మొత్తం కూడా ఆ చనిపోయినటువంటి ఆ దుస్సంఘటన లోపల చనిపోయినటువంటి శవాలను తీసుకొచ్చే విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అక్కడ అధికారులతో పనిచేసేటువంటి కూర్చొని పనిచేస్తే ఏదన్నా ఒకటి కవిత ఒక రాజకీయం మాట్లాడతారు, హరీష్ రావు గారు ఒక రాజకీయం మాట్లాడతారు, కేటీఆర్ ఒక రాజకీయం మాట్లాడతారు తప్ప ప్రజలకు మేలు జరిగే విషయం లోపల సూచన కానీ అభిప్రాయం కానీ ఇక్కడ కూడా చెప్పినట్టు సందర్భం కూడా లేదు. ఎప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా అన్పాపులర్ చేయాలి, వ్యక్తిగతంగా దూషణ చేయాలి, ఎక్కడ ఆయన తక్కువ చేయాలనే ఆలోచన తప్ప ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇలా ఒక సంఘటన జరిగినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏం చేయాలండి? అక్కడికి ఉన్నటువంటి సంఘటనకు సంబంధించినటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ పోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. అది మర్చిపోయి వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళ నాయకులను పంపించి నోటికి ఎంత వస్తుందంత మాట్లాడు. ఆ రోజు మీ అందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి సంఘటన జరిగితే అక్కడ అధికారంలో ఉన్నటువంటి అప్పుడున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న బట్టి విక్రమార్క గారిని పోకుండా మధ్యలో అడ్డుకొని అరెస్ట్ చేసిండ్రు. అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉంటారు పెద్దలు శ్రీధర్ బాబు గారు, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ లీడర్గా ఉంటాడు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఆయన పోకుండా హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఏమనంటే మేము పోలీసు వాళ్ళతో కేసులు పెట్టిస్తున్నాం అంటున్నారు. ఏమనంటే మేము అక్రమంగా పోలీసుతో మేమేం చెప్తున్నాం, ఇవాళ కవితకు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ 10 సంవత్సరాల లోపల నియోజకవర్గ స్థాయి లోపల లెక్కలు తీద్దాం. మీరు 10 సంవత్సరాల లోపల ఎంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించిండ్రు లెక్కలు తీద్దాం మనం. అక్రమంగా కేసులు ఎంతమంది వేధింపులకు గురి చేసిండ్రు. ప్రతి పోలీస్ స్టేషన్ వారిగా ఇలా ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన విషయానికి వస్తే మా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పార్టీకి రాకపోతే అప్పుడు మంత్రిగా పనిచేసిన వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు, వాళ్ళ పార్టీకి అనుకూలంగా లేకపోతున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎంతమంది అక్రమంగా కేసులు పెట్టించిండో మేము దాని టైం వచ్చినప్పుడు ఆధారంతో సహా కాగితాలు మొత్తం ప్రెస్ వాళ్ళ ముందర పెడతాం. ఇలా మేము ఏ కార్యకర్తలు ఇవ్వాలి మేము వేధింపు గురి చేసినామని చెప్పమని దమ్ము ఉంటే వాళ్ళే ఇష్టానుసారంగా వాళ్ళ యొక్క దురాలోచనతో పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏ విధంగా నష్టం చేయాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎక్స్ప్లైట్ చేయాలనే విషయం లోపల ఏదైనా రైతుల గురించి ఆలోచన చేసినారండి? ఎవరన్నా నిరుద్యోగ యువకుల గురించి ఆలోచన చేసినారా? మా దళితులకు సంబంధించిన విషయం లోపల దళిత ముఖ్యమంత్రిని చేస్తాను, కానీ దళితులకు సంబంధించిన విషయం పరిస్థితి ఏందో తెలుసా అండి? ఈరోజు నిన్ననే మేము 10 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ ప్రభుత్వ పరంగా లోన్లు ఇచ్చిన వారికి 2,000 కోట్ల రూపాయల యొక్క సబ్సిడీ డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ విలాసాలకు వాళ్ళకు ఉన్నటువంటి కమిషన్లకు వచ్చి ప్రాజెక్టులు కట్టినటువంటి ప్రభుత్వం ఏదంటే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అండి. 2,000 కోట్ల రూపాయలు 2014 నుంచి 2023 వరకు అండి. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ
ఎస్సీ ఎస్టీ వ్యాపారాలు చేసుకుంటే ప్రభుత్వ పరంగా లోన్లు తీసుకుంటే లోన్లకు సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ ఇవ్వకుండా ప్రభుత్వం నడిపించినటువంటి ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్, హరీష్ రావు అండి. అన్ని విధాలు కూడా అటు నిరుద్యోగ యువకులకు ఎవరికైనా ఉద్యోగాల పరంగా ఎప్పుడైనా మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చిందంటే తెల్లారి వారం రోజులకు, నెల రోజులకు దాని మీద ఏదో ఒకటి కోర్టుకు పోవడం, అక్కడ ఆగిపోవడం. అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెంది